శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ విశ్వావసునామ సంవత్సర ఉగాది పర్వదిన శుభాకాంక్షలు. విశ్వావసునామ సంవత్సరం సందర్భంగా మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ ముక్కోటి దేవతల సంపూర్ణమైన అనుగ్రహం కలగాలని, సంవత్సరం మొత్తం ఆర్థిక పరంగా బాగా కలిసి రావాలని, ఆరోగ్యం బాగుండాలని, కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉండాలని కోరుకుంటూ ఈ సంవత్సరం మొత్తం కూడా మీకు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతూ ఆనందదాయకమైన జీవితాన్ని గడపటానికి సంకేతంగా ఈనాటి దినఫలం కార్యక్రమంలోకి ప్రవేశిద్దాం. ముందుగా ఈనాటి దినఫలం కార్యక్రమాన్ని పరిశీలించినట్లయితే విశ్వావసునామ సంవత్సర ఉగాది ఆదివారంతో కలిసి వచ్చింది. పాడ్యమి తిథి మధ్యాహ్నం 12:49 వరకు ఉంది. తర్వాత విదియ తిథి వచ్చింది. అలాగే రేవతి నక్షత్రం సాయంకాలం 4:53 వరకు ఉంది. ముందుగా ఈనాటి దినఫలం కార్యక్రమంలో పంచాంగ వివరాలను మనం పరిశీలిద్దాం. ఈరోజు దినఫలంలో ఆదివారము రేవతి నక్షత్రము కలిసి వచ్చినాయి కాబట్టి వర్ధమాన యోగం ఉంటుంది. ఈ వర్ధమాన యోగం శివానుగ్రహాన్ని కలిగింపజేస్తుంది. ఉగాది మొట్టమొదటి రోజు విశ్వావసునామ సంవత్సరం వర్ధమాన యోగం ఉండటం చాలా అదృష్టం. కాబట్టి ఈరోజు వర్ధమాన యోగం ఉంది కాబట్టి శివానుగ్రహం ద్వాదశ రాశుల వాళ్ళకి సంపూర్ణంగా ఉంటుంది. అందువల్ల ఈరోజు ఏ పని మీద బయటకు వెళ్ళినా సరే 12 రాశుల వాళ్ళు శివాలయానికి వెళ్ళి శివదర్శనం చేసుకుని వెళ్ళండి. వర్ధమాన యోగ ప్రభావం ఇంకా పెరుగుతుంది. శివానుగ్రహం వల్ల సంపూర్ణ శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. ఈరోజు ముఖ్యమైన ప్రయాణాలు చేసినా, ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా వర్ధమాన యోగం ఉంది కాబట్టి తిరుగులేని విజయాలు అందిపుచ్చుకోవచ్చు. అలాగే రాశి చక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే ఆదివారానికి అధిపతి అయినటువంటి సూర్యుడు మీన రాశిలో గురువు ఇంట్లో మిత్రక్షేత్రంలో ఉన్నాడు. ఇది చాలా అనుకూలం. కాబట్టి ఎవరైనా సరే ఉద్యోగాలు చేసుకునేవాళ్ళు ప్రమోషన్ల కోసం పై అధికారుల ఇళ్లకు వెళ్ళి వాళ్ళతో ముఖ్యమైన చర్చలు చేయాలనుకుంటే ఈరోజు వెళ్ళండి. మీ పై అధికారులతో మాట్లాడండి. ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే వ్యవసాయ రంగంలో ఉన్నవాళ్ళు కొత్త పథకాలు రచించుకోవడానికి ఈరోజు బలం ఉంది. రాజకీయాల్లో ఉన్నవాళ్ళు కొత్త పదవుల కోసం చేసే ప్రయత్నాలకు ఈరోజు అద్భుతంగా కలిసి వస్తుంది. అలాగే తండ్రి వైపు నుంచి మీకు ఏమైనా రావాల్సిన ఆస్తిపాస్తులు ఉన్నట్లయితే ఆ ఆస్తిపాస్తుల కోసం కూడా ద్వాదశ రాశుల వాళ్ళు ప్రయత్నాలు చేసుకోవచ్చు. రవి మిత్రక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి ఆ ఆస్తులు సంక్రమించడానికి అవకాశం ఉంది. అలాగే రేవతి నక్షత్రానికి అధిపతి అయిన బుధుడు మాత్రం మీనరాశిలో గురువింట్లో శత్రువింట్లో ఉన్నాడు కాబట్టి విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఉన్న వాళ్ళు మాత్రం ఏ నిర్ణయం తీసుకున్నా 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. అంటే వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో నిర్ణయం తీసుకునేటప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది. అదేవిధంగా ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు వినోదాలు చాలా ఎక్కువగా ఉంటాయి. వినోదపరమైన కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు. విశేషమైనటువంటి ధనలాభం కలిగే సూచనలు కూడా ఉన్నాయి. అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. అలాగే వివాహాలు నిశ్చయం కావడానికి ఈరోజు మేషరాశి వాళ్ళకి బలం ఎక్కువగా ఉంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి భోగాలు ఉంటాయి. ఉద్యోగ రంగంలో ఉన్న వాళ్ళు ఒక శుభవార్త వినే అవకాశం కూడా ఉంది. వ్యవహార జయం ఏర్పడుతుంది. వృషభ రాశి వాళ్ళు ఈరోజు ఏ కొత్త వ్యవహారం ప్రారంభించినా సరే ఆ వ్యవహారంలో సంపూర్ణంగా విజయాలు అందిపుచ్చుకోగలుగుతారు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు విశేషమైన ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. రావాల్సిన ధనం సకాలంలో చేతికి అందుతుంది. అలాగే ఉద్యోగపరంగా మంచి పురోభివృద్ధి ఉంటుంది. ఏ రంగంలో ఉన్నా సరే వాళ్ళ రంగంలో అత్యున్నత స్థాయికి ఎదగగలుగుతారు. అలాగే ఈరోజు శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు కూడా మిథున రాశి వాళ్ళకి చాలా చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు వినోదపరమైన కార్యక్రమాల్లో పాల్గొనే యోగం కనిపిస్తుంది. ప్రతి పనిలో సుఖము శాంతి ఉంటాయి. అలాగే ఉద్యోగపరంగా కూడా మంచి పురోభివృద్ధి ఉంటుంది. ఉద్యోగంలో అత్యున్నత స్థాయికి వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు చాలా చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా వ్యవహార జయం ఉంటుంది. ఏ వ్యవహారం ప్రారంభించినా ఆ కొత్త వ్యవహారాల్లో ఖచ్చితంగా విజయాలు అందిపుచ్చుకోగలుగుతారు.
ధనప్రాప్తి యోగం ఉంది. అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు సింహరాశి వాళ్ళకు అనుకూలిస్తాయి. అలాగే వస్తు సముదాయాన్ని కొనుగోలు చేయగలుగుతారు. రకరకాల వస్తువులు కొనుగోలు చేసి ఆనందించే యోగం కూడా సింహరాశి వాళ్ళకు ఉంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు సంతానానికి సంబంధించిన ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తూ ఉంటారు. ఆ చర్చల వల్ల మంచి ప్రయోజనాలు అందిపుచ్చుకోగలుగుతారు. చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ ఆ సమస్యలన్నీ కూడా మబ్బులు వేడిపోయినట్లు వేడిపోతాయి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు సాంఘికంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. సంఘంలో మీ మాటకు విలువ గౌరవం బాగా పెరుగుతుంది. అలాగే ధనలాభం కలిగే సూచనలు కూడా ఉన్నాయి. అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు తులారాశి వాళ్ళకి ఈరోజు చాలా చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగపరంగా మంచి పురోభివృద్ధి ఉంటుంది. ఉద్యోగంలో అత్యున్నత స్థాయికి ఎదగటానికి చేసే ప్రయత్నాలు వృశ్చిక రాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. వృశ్చిక రాశి వాళ్ళు విలాస జీవితాన్ని గడుపుతారు. అంటే విందు వినోదపరమైన కార్యక్రమాల్లో ఈరోజు చురుకుగా పాల్గొని మానసిక ఆనందాన్ని పొందగలుగుతారు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు సాహసయాత్రలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సాహసయాత్రలు చేయటం ద్వారా మానసికంగా ఆనందాన్ని పొందుతూ ఉంటారు. అలాగే కుటుంబ సౌఖ్యం ఉంటుంది. అంటే ధనుస్సు రాశి వాళ్ళకి కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలన్నీ కూడా సమసిపోతాయి. అందరూ ఒకే మాట మీద ఉంటారు. కుటుంబ జీవితం సంపూర్ణంగా ధనుస్సు రాశి వాళ్ళకి ఆనందదాయకంగా ఉంటుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగస్తులకి ఖచ్చితంగా ప్రమోషన్లు వచ్చేటటువంటి యోగం ఎక్కువగా కనిపిస్తుంది. ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే ధనలాభం కూడా కలుగుతుంది. అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు మకర రాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా మనసుకు ఆనందం ఎక్కువ కలుగుతూ ఉంటుంది. హృదయానందం పొందుతారు. సంతోషంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా కాలాన్ని కుంభరాశి వాళ్ళు గడుపుతూ ఉంటారు. వ్యాపారమందు విశేషమైన ధనలాభాలు పొందగలుగుతారు. కుంభరాశి వాళ్ళు ఏ వ్యాపారం చేస్తున్నా సరే ఆ వ్యాపారంలో ఊహించిన దానికంటే ఎక్కువగా లాభాలు పొందగలుగుతారు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగపరంగా మంచి పురోభివృద్ధి కలుగుతుంది. ప్రమోషన్ ప్రయత్నాలు ఖచ్చితంగా అనుకూలిస్తాయి. శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ఆ ధనం కూడా లభించే సూచనలు ఉన్నాయి. అలాగే విశేషమైనటువంటి ఆదాయ మార్గాలు పెంపొందింపజేసుకోవడానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా చాలా చక్కగా అనుకూలిస్తాయి. 12 రాశుల వాళ్ళు ఈ సంవత్సరం మొత్తం మీకు అదృష్టం కలిసి రావాలన్నా, వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో విశేషంగా రాణించాలన్నా, విశ్వావసునామ సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా ప్రధానంగా 3 మంత్రాలు చదువుకోవాలి. ఆ 3 మంత్రాలు ఏంటంటే ఓం సూర్యనారాయణ పరబ్రహ్మణే నమః, ఇది మొదటి మంత్రం. రెండో మంత్రం ఓం బ్రహ్మదేవాయ నమః. మూడో మంత్రం ఓం విష్ణవే నమః. ఈ 3 మంత్రాలు ఒక్కొక్కటి 11 సార్లు చొప్పున చదువుకొని పని మీద బయటికి వెళ్ళండి. సంవత్సరం మొత్తం అద్భుత ఫలితాలు ఉంటాయి. వృత్తిపరంగా మీకు తిరుగుండదు. ఓం సూర్యనారాయణ పరబ్రహ్మణే నమః, ఓం బ్రహ్మదేవాయ నమః, ఓం విష్ణవే నమః. ఈ మంత్రాలు చదువుకుని వెళ్ళినట్లయితే అత్యుత్తమమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. అలాగే ఆదివారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో రవిహోర ఉంటుంది. ఈ రవిహోర ఉన్న సమయంలో రాజకీయ వ్యవహారాలు నిర్వహించుకోవచ్చు. ముఖ్యమైన డాక్యుమెంటేషన్ చేయించుకోవచ్చు. ఉద్యోగాల కోసం అప్లికేషన్లు రాసుకోవచ్చు. గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేసుకోవచ్చు. లాయర్లను కలుసుకుంటే మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే అధికారులను కలుసుకొని మాట్లాడితే ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సాహస కార్యక్రమాలు చేస్తే విజయం వరిస్తుంది. చట్ట సంబంధమైనటువంటి వ్యవహారాలకు కూడా రవిహోర విశేషంగా అనుకూలిస్తుంది. సన్మానాలు, సత్కారాలు ఇలాంటివి చేయించుకోవటానికి కూడా రవిహోర విశేషంగా అనుకూలిస్తుంది. హోరాకాలాన్ని బట్టి ఈ ప్రత్యేకమైన పనులు చేస్తే సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఇవి విశ్వావసునామ సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి దిన ఫలితాలు. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి మాచిరాజు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ మరొక్కసారి విశ్వావసునామ సంవత్సర ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ ఉగాది నుంచి సంవత్సరం మొత్తం కూడా మాచిరాజు భక్తి ఛానల్ ప్రేక్షకులకి తిరుగులేని విజయాలు కలగాలని కోరుకుంటూ, అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవాలని కోరుకుంటూ, సమస్త శుభాలు చేకూరాలని ఆశిస్తూ, మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.